వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భీమ్ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ. బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యాచరణ. టీజీటీ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన విజిలెన్స్ అధికారులు. మంథనిలో శ్రీరాముని రథ శోభాయాత్ర. హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ. శ్రీ నగరేశ్వర స్వామి సహిత కన్యకా పరమేశ్వరి విఘ్నేశ్వరి స్వాముల ప్రతిష్ట మహోత్సవం. ఏపీ రాజధానిగా అమరావతి బిల్లు చట్టసభలో ఆమోదంపై మొదలైన సంబరాలు. కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భీమ్ యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఏప్రిల్ మాసం అంటేనే మహనీయులు జన్మించిన పవిత్ర మాసమని పేర్కొన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మాజీ ఎంపీ వినోద్ కుమార్లు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరీంనగర్లోని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన నిర్వహిస్తున్న భీమ్ యాత్ర పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ మాసంలో మహనీయులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, బాబు జగజ్జీవన్ రామ్ లాంటి మహానుభావులు జన్మించిన పవిత్ర మాసమని, కుల మతాలకు అతీతంగా గొప్పగా ప్రజలందరూ వారి జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, వారి ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ఆ మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గత 5 ఏళ్లుగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నగరంలోని కిసాన్ నగర్ నుండి కోర్టు సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టే యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై యాత్రను విజయవంతం చేయాలన్నారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం పటిష్ట స్థితిలో ఉండటానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, వారి కృషితోనే దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకోగలుగుతున్నామన్నారు. మన రాజ్యాంగాన్ని చూసి పలు దేశాలు వాటి రాజ్యాంగాన్ని రచించుకున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 14న సాయంత్రం జరిగే జై భీమ్ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెల్లా హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ మాసం వచ్చిందంటే భారతదేశ ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగలు ఏప్రిల్ మాసంలో జరుపుకుంటారు. ఈ ఏప్రిల్ మాసం అంటేనే ఒక పవిత్ర మాసంగా భావిస్తారు. భారతదేశంలో మహనీయులు పుట్టిన నెల ఈ ఏప్రిల్ మాసం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు, జ్యోతిరావు పులే గారు, ఈ ముగ్గురు మహానుభావులు వీళ్ళు భారతదేశానికి ఆస్తిపరులు. మేము ఆస్తిగా భావిస్తాం. వీళ్ళందరూ కూడా ఈ ఏప్రిల్ మాసంలో పుట్టడం చాలా గర్వం. అందుకే ఏప్రిల్ మాసం అంటేనే భారతదేశ ప్రజలంతా కూడా పండుగ మాసంగా భావిస్తాం. అందులో భాగంగా ఏప్రిల్ 14 నాడు గత 5-6 సంవత్సరాల నుంచి భీమ్ యాత్రను మా అంబేద్కర్ యూత్ కరీంనగర్ వాళ్ళు, కిసాన్ నగర్ వాళ్ళు భీమ్ యాత్రను గత 5 సంవత్సరాల చూడంగా చేపట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ర్యాలీ చేసుకొని భావితరానికి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భూమి ఉన్నంతసేపు వారి సేవలు కొనసాగే విధంగా భావితరానికి చెప్పేందుకు కూడా వీళ్ళు ఒక భీమ్ యాత్ర చేస్తారు. అదేవిధంగా ఈసారి కూడా భీమ్ యాత్రను చేయడం జరుగుతుంది. కాబట్టి దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ భూమి ఉన్నంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసే సేవలు ఫ్యూచర్ పీపుల్ అందరికీ కూడా చెప్పే విధంగా ఈ యాత్ర చేస్తారు. కాబట్టి అందులో పాల్గొందాం, సక్సెస్ఫుల్ చేద్దాం. భావితరానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలు చెప్పే విధంగా ఈ యొక్క యాత్ర ఉంటుంది. కాబట్టి అందరూ భారతీయ జనతా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బండారు కవితారెడ్డి.
కోదాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కవితారెడ్డిని అధిష్టానం నియమించిన సందర్భంగా కోదాడ నియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుండి పార్టీ శ్రేణులను అందరినీ కలుపుకొని పోయి సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే రోజుల్లో కోదాడలో కమలం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోదీ పాలనలో భారత్ ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. తనకు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారాలు. ఈరోజు నన్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, సహ మంత్రివర్యులు బండి సంజయ్ గారికి, ఇంకా పార్టీలో ఉన్న పెద్దలందరికీ మరియు మా సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చెల్లా శ్రీలతారెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మోడీ గారు దేశవ్యాప్తంగా చేపడుతున్నటువంటి అభివృద్ధి పనులు, దేశాన్ని అగ్రగామిగా నిలపడానికి వారు చేస్తున్నటువంటి కృషి అందరికీ తెలిసిందే. వారి మార్గంలో మేము కూడా మా వంతుగా చాలా వరకు కష్టపడి పార్టీని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని అనుకుంటున్నాము. ఇకపోతే మామూలుగా రాష్ట్ర స్థాయిలో పార్టీని ఈసారి అధిష్టానంలోకి తీసుకురావాలని చెప్పేసి పార్టీ అధిష్టానము చాలా కృషి చేస్తోంది. అదే దిశగా మేము కూడా మా కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు వాళ్ళ యొక్క సూచనలు సలహాల మేరకు వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ అందరినీ కలుపుకొని అధ్యక్షులందరితోటి అన్ని విషయాలు సమావేశపరుచుకొని సహా ఉమ్మడిగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. చండూరు మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ సభలు సర్పంచుల అధ్యక్షతన ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా చెండూరు మండలంలోని 19 గ్రామ పంచాయతీలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2న ప్రత్యేక గ్రామ సభలు సర్పంచుల అధ్యక్షతన ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భండారిగడ్డ గ్రామంలోని బోయపల్లి సునీత సర్పంచ్ అధ్యక్షతన చెండూరు ఆర్డీఓ శ్రీదేవి మరియు ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ మరియు సిఐ ఆదిరెడ్డి పాల్గొన్నారు. అన్ని గ్రామాలలో ప్రస్తుతం అమలులో ఉన్న పథకాల గురించి మరియు కొత్తగా ప్రవేశపెట్టబోయే పథకాల గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ యొక్క గ్రామ సభలో అన్ని శాఖల అధికారులు పాల్గొని వారు గ్రామాల్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్ధి పొందిన పథకాల గురించి ప్రజలందరికీ చదివి వినిపించారు. సలహాలు సూచనలు స్వీకరించారు. మరియు గ్రామ ప్రజల నుండి వచ్చిన వివిధ సమస్యలపై ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు అడిగిన సమస్యలపై సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. గ్రామ ప్రజల నుండి సలహాలు సూచనలు మరియు ఫిర్యాదులు స్వీకరించారు. అన్ని గ్రామాలలో సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు విజయవంతం కావడం గమనార్హం. ప్రత్యేక అధికారులతో ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించారు. ఎంపీడీఓ ఈ విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా ధోనిపాముల తస్కానీ గూడెం గ్రామ సభల ఏర్పాట్లను డిపిఓ శంకర్ నాయక్ పరిశీలించి పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేసి వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు ప్రజా పరిషత్ అధికారి కుల ప్రముఖులందరికీ వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులందరికీ నా యొక్క నమస్కారం. నేను ఎక్కువ చెప్పలేను, మీ సమయం అంతా పెద్దలందరూ చెప్పిన మాటలు ఏమో చెప్పకుండా ప్లాస్టిక్ నివారణ ఒక్కటే నేను ముఖ్యం కోరుకుంటున్నాను. మీరందరూ దీవించండి. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చి మళ్ళీ మీకు సహకరిస్తే సహకరించండి, లేకపోతే మీరందరూ దీవించండి, ప్రార్థించండి. భగవంతుడు ఇంకా కూడా మళ్ళీ సరిపోవు, మన నేను తెచ్చే వస్తువులు సరిపోవు, ఇంకా కూడా తెస్తాను. నేను
సంపాదించండి. మీరు అనుకుంటున్నారు ఏమనుకుంటారు, పోయి తింటున్నాం మనం అవుతుంది అనుకుంటున్నారు. దాని వలన మనకి ఎంత అది ఈ రోజు కనిపించడానికి ఈ రోజు తింటున్నాం, పెళ్లికి భోజనానికి పోతున్నాం, వాడు తింటున్నాం, అది వేడి వస్తుంది, చల్లటి వస్తుంది. దీని వేస్తే అంత ఎఫెక్ట్ జరగదు. దీంట్లోనే వేడి వస్తుంది వేస్తే తప్పకుండా క్యాన్సర్ అవుతుంది. దయచేసి నా ఊరు మైనారిటీ గురుకుల పాఠశాల నారాయణపేటలో టీజీటీ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జహాంగీర్ని సస్పెండ్ చేసిన విజిలెన్స్ అధికారులు. తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల నారాయణపేటలో టీజీటీ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జహంగీర్ నైట్ డ్యూటీలో 6వ తరగతి విద్యార్థి అయాన్ను విచక్షణారహితంగా కొట్టడంతో వీపు, కడుపు భాగాల్లో గాయాలయ్యాయి. తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకొని ప్రిన్సిపల్ కాజా మహబూబ్ ఖాన్ ద్వారా ఆర్ఎల్సీ కాజా బహదూద్దీన్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు హుటాహుటిన పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. అనంతరం జహంగీర్ను విధుల నుండి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు తెలియజేశారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను ఖాజా బహదూద్దీన్ ఆర్ఎల్సీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టిమ్రీస్ ఈరోజు నారాయణపేట్ బాయ్స్ స్కూల్స్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ జహాంగీర్ అనే టీజీటీ ఉపాధ్యాయుడు అయాన్ అనే అబ్బాయిని మరియు ఇతరత్ర పిల్లలను సాయంత్రం తను డ్యూటీ సందర్భంగా నైట్ డ్యూటీ సందర్భంగా పిల్లలని కొట్టడం జరిగింది. అందులో అయాన్కి చాలా తీవ్రంగా శిక్షించడం జరిగింది. అయాన్కి దెబ్బలు తగిలినాయి, అయాన్ చాలా గాయాలైనట్టు దెబ్బలు తగిలింది. ఆ విషయాన్ని పేరెంట్స్ ద్వారా మరియు ప్రిన్సిపల్ ద్వారా నేను నిన్న తెలుసుకున్నాను. నిన్న నైట్ 11 o'clock ఆ మెసేజ్ నాకు అందింది. విషయం అందిన తర్వాత ఈ విషయం గురించి నేను ఆరాధిస్తూ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి వార్డు సభను ముగించుకొని నా యొక్క విజిలెన్స్ టీమ్స్ జమీర్ ఖాన్ మసూద్ వారి వెంట తీసుకొని ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ సందర్శించి విషయాన్ని అన్ని తెలుసుకోవడం జరిగింది. జహాంగీర్ అనే అవుట్సోర్స్ టీజీటీ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు తన సమన్వయాన్ని కోల్పోయి విద్యార్థులను శిక్షించడం చాలా దారుణం. ఇటువంటి శిక్షను ఫిజికల్ హరాస్మెంట్ని ఏ యాక్ట్ కూడా ఒప్పుకోదు. పేరెంట్స్ నన్ను వచ్చి మాట్లాడడం, రాతపూర్వకంగా అప్లికేషన్ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ని కూడా అప్రోచ్ కావడం అన్నీ జరిగాయి. పేరెంట్స్ని నేను ఇచ్చినటువంటి భరోసా, మీరు సార్ మీరు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఇటువంటి వ్యక్తిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారని వాళ్ళు నన్ను అడగడం జరిగింది. నేను తప్పకుండా ఎవరైతే పిల్లలను కఠినంగా వ్యవహరించి శిక్షిస్తారో వాళ్ళపై నేను ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్య తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నన్ను మా యొక్క హెడ్ ఆఫీస్ సెక్రటరీ గారికి మరియు అడ్మిన్ డిపార్ట్మెంట్కి నేను తెలియజేస్తాను. అవుట్సోర్స్ అయినటువంటి ఈ వ్యక్తి ఇంతకుముందు గతంలో కూడా కొన్ని విషయాలలో తప్పిదాలు చేయడం, ఆ తర్వాత వచ్చి అడగడం జరిగింది. కానీ ఈరోజు తను చేసినటువంటి తప్పుని తను సమర్థిస్తూ పేరెంట్స్కి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా సమస్యను కొద్దిగా జటిలం చేసింది. అయినా పేరెంట్స్ మన టిమ్రీస్ పైనటువంటి ఉన్న అభిమానంపై, ప్రిన్సిపాల్ మరియు ఇతరత్ర ఉపాధ్యాయులపైనటువంటి అభిమానాన్ని వాళ్ళు కొనసాగిస్తూ, సార్ ఇది ఈ స్కూల్ మనది, మా పాఠశాల, మా పిల్లలు చదువుతున్నారు కాబట్టి మనం ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, కానీ ఇటువంటి వ్యక్తులపైన మీరు తప్పక చర్య తీసుకోండి సార్ అని చాలా విధేయంగా నన్ను అడగడం జరిగింది. నేను తప్పకుండా వాళ్ళని అష్యూరెన్స్ ఇస్తూ వీళ్ళను ఎవరైతే ఈ పిల్లల వారిని శిక్షారో ఈ జహాంగీర్ అనేటువంటి ఈ టీజీటీ అవుట్సోర్స్ ఇంగ్లీష్ ఉపాధ్యాయునిపై ఖచ్చితంగా నేను కఠిన చర్యగా ఫస్ట్ అతను నేను విధుల నుంచి తొలగించడం జరుగుతుంది. ఈ విషయాన్ని నేను సెక్రటరీ సార్ మరియు మన హెడ్ ఆఫీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేస్తున్నానని అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా అతన్ని నేను విధుల నుంచి తొలగిస్తాను, ఇది అష్యూరెన్స్. ఇంకోటి వేరే వాళ్ళకు కూడా ఒక గుణపాఠం కావాలి. మిగతా టీచర్స్ కూడా తను ఎంత కోపంలో ఉన్నా, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కూడా దాన్ని అణగదొక్కుకొని మనం పిల్లలను విద్యాబోధన చేయడమే మన యొక్క బాధ్యత. అంతేగాని ఎక్కడో ఉన్నటువంటి టెన్షన్స్ని పిల్లల మీద చూపించడం కాదండి. థ్యాంక్ యూ. ఎవరైనా సరే ఉపాధ్యాయులు మీరు ఖచ్చితంగా సమన్వయాన్ని పాటించండి. ఆ మన పిల్లలను మనకు ఇలా కొడతామా? ఒక ఉపాధ్యాయులుగా మనం గదరిస్తాము, వాళ్ళను కొద్దిగా ఒప్పడతాము, మళ్ళీ వాళ్ళని దగ్గర చేసుకుంటాము. కానీ
ఎక్కడో ఉన్నటువంటి కోపాన్ని, ఎక్కడో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్స్ని పిల్లలపై తీసుకురాకూడదని నా మనవి. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ నేను చేసే ఒకటే ఒక మనవి, మీరు సమన్వయం కోల్పోకుండా ఉపాధ్యాయ వృత్తిని న్యాయం చేయండి. ఉపాధ్యాయ వృత్తిని ఈ విధమైనటువంటి శిక్షలు ఇచ్చి లేకపోతే ఏదో అనవసరమైనటువంటి చర్యలు చేసి ఈ ఉపాధ్యాయ వృత్తికి కీడు తలపెట్టకండి ప్లీజ్. సో డెఫినెట్గా నేను ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఏంటంటే అతనిపై చర్య ఉంటుంది. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम अब्दुल रहीम है। नारायणपेट टेम्ब्रिज स्कूल में हमारा लड़का पढ़ता है, 6th क्लास में है, बी पोजीशन में। और कल परसों दिन रात में खाना खाते वक्त लाइन में ठहरे वक्त बच्चे गड़बड़ करते वक्त जहांगीर सर बच्चे को लेके जाके 2-3 बच्चों को लेके जाके बहुत बुरी तरह मारे। उसमें से मेरे बच्चे को ज़्यादा मार लगा, पेट पे और पीठ पे। मैं मेहरबानी करके इस कॉलेज के प्रिंसिपल सर और RL सर से मैं गुजारिश करता हूँ तो सर को सस्पेंड करना, क्योंकि आज मेरे बच्चे के साथ ऐसा सलूक हुआ है, कहीं दूसरे बच्चों के साथ भी ऐसा सलूक ना हो। कोई जानवरों को मारे, सर का मारे, कोई अगर पनिशमेंट देना है तो 100 उठबैठ कराना था मेरे बच्चे को, या नहीं तो मुर्गा बनाना था, और बात है। मेहरबानी करके मैं RL सर से गुजारिश करता हूँ वो सर को सस्पेंड करे तो बेहतर रहता, बल्कि मेरी तरफ। మంథనిలో శ్రీరాముని రథ శోభాయాత్రను పురవీధుల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంథనిలో శ్రీ వీర హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శ్రీరాముని రథ శోభయాత్రను మంథని పురవీధుల గుండా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు మరియు పురుషులు అధిక సంఖ్యలో పాల్గొని పురవీధుల గుండా గడప గడపకు శ్రీరాముడికి హారతులు ఇచ్చి చిన్నపిల్లల నాట్యాలను ప్రదర్శించి రాముని కృపా కటాక్షాలను పొందారు. ఇటువంటి రామచంద్రుల వారి కార్యక్రమంలో పాల్గొంటూ రామరాజ్యమే కావాలని, భక్తులకు ఎటువంటి కష్టాలు రాకుండా ఆ శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ మాపై కరుణ చూపించాలని కోరుకున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్, రామరాజ్యమే ప్రజారాజ్యం కావాలని కోరుకుంటున్నామని నినాదాలు చేశారు. వార్తల్లో చిన్న విరామం. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. హనుమాన్ జయంతి సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హనుమాన్ విగ్రహానికి పూలమాలలు వేసి హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హనుమాన్ విగ్రహానికి పూలమాలలు వేసి హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్నారు. భువనగిరి నియోజకవర్గం ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క పండగ ఇలాగే నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. భువనగిరి ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పట్టణ కౌన్సిలర్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పర్సన్ ప్రమోద్ కుమార్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని భావితరాలకు అందించే విధంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భువనగిరిలో అంగరంగ వైభవంగా
హనుమాన్ ర్యాలీ, హనుమాన్ శోభయాత్ర గొప్పగా జరుగుతుంది. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ బలి, మరి ఈ సంఘాలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రతి సంవత్సరము తూచా తప్పకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకుంటూ, మన ధర్మాన్ని కాపాడుకుంటూ, అన్ని వర్గాలను అందరితోటి కూడా మంచిగా ఉంటూ, మరి ఓ సమానత్వం కానీ మత సామరస్యం కానీ ఇవన్నీ కూడా పాటించుకుంటూ మన ధర్మం కాపాడుకుంటూ, మరి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటున్న మీకు మరి శుభాకాంక్షలు తెలుపుతూ యావత్ భువనగిరి నియోజకవర్గం జిల్లా అందరికీ కూడా మరి హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. జై హనుమాన్. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్లో హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ విగ్రహం మరియు శ్రీరాముని విగ్రహం, 2 భారీ విగ్రహాలతో బజరంగ్ దళ్ కార్యకర్తలు, హనుమాన్ భక్తులు మరియు ప్రజలు చాలా మంది కొన్ని వేల బైకులతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వేశ్వరాంబిక శివయోగి శివాచార్య స్వామీజీ విచ్చేశారు. ఈ శోభయాత్రను కరీంనగర్లోని గాంధీ రోడ్డులో గల రామాలయం నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు అందరూ కూడా కాషాయం జెండా ధరించి జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ ర్యాలీని అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా సాగుతోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరియు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకున్నారు. వెల్కమ్ టు TR9 న్యూస్. ఈరోజు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్లో అయితే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వారి ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో కొన్ని వేల సంఖ్యలో బజరంగ్ దళ్ కార్యకర్తలు, భక్తులు చాలామంది జై శ్రీరామ్ అనే నినాదాలతో చాలామంది ర్యాలీగా తీయడం జరుగుతుంది. దీన్ని అంగరంగ వైభవంగా ఈరోజు కరీంనగర్ మొత్తం మారుమోగుతుంది. చోరులు దాచుకొని మన దేశాన్ని కొల్లగొట్టారు, సంస్కృతిని కొల్లగొట్టారు, విద్యా వ్యవస్థను ఖరాబు చేశారు. మన అమ్మలై మాతృస్వరూపులైన తల్లులను ఎంతో అగౌరవపరిచిన కూడా ఓర్చుకొని నెమ్మదిగా తిరిగిన దేశంలో ఎవడిని ఏమనుకున్నా అందరూ నా వారని హక్కున తీర్చుకున్న దేశము మన భారతదేశం. అయినా మన చొరవను సరవగా చేసుకొని ఈనాడు వలసదారులు వచ్చి పరిపాలన చేస్తుంటే బండ్లు గిలుచుకుంటా జైలు కొడుతున్న మూర్ఖత్వం మనలో ఉంది. ఆ మూర్ఖత్వం ఎప్పుడు మనలో నుంచి వెళ్తాదో అప్పుడు మనం రాజులు కాగలుగుతాం, విజయ పతాకాన్ని ఎగరేయగలుగుతాం, విజ్ఞానం పొందగలుగుతాం, విజయ సామ్రాట్ వీరుల వలె, కాకతీయ చక్రవర్తుల వలె మనందరి లోపల చైతన్య పదం నడిపిస్తాం. అటువంటి శక్తి చైతన్యము నీలోను, నాలోను, మనలోను, మనందరిలోనూ వికసింపజేసినప్పుడు మాత్రమే విశ్వగురు భారత గురువుగా అనబడుతుంది. ఈనాడు ఒక గల్లీని కోల్పోతే ఒక పట్టణం కోల్పోతాం, ఒక పట్టణం కోల్పోతే ఒక దేశం కోల్పోతాం, ఒక దేశం కోల్పోతే ఒక రాజ్యం కోల్పోతాం. కాబట్టి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని రెండు లైన్ అంచులో ఉన్నాం సోదరి సోదరులారా. మన సంస్కృతి, మన ధర్మము సనాతనము. సనాతనము సన్నంటే సూర్యుడు, తన్నంటే తనువు. ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వాడు, ప్రతి జీవుడు కూడా భారతీయులు, సనాతన ధర్మీయులే, హిందువులే. అందరూ హిందువులే. హిందూ అంటే అందరి హితము కోరేవారు హిందువులు. ఎవరికి కీడు చేయనటువంటి దేశము, ఎవరికి కీడు తలపట్టినటువంటి యువశక్తి నా సంస్కృతి. అప్పుడే ఆనాడే మన దేశాన్ని దోసుకొని దాచుకునడమే కాకుండా వాళ్ళ విదేశీ రంగులను కూడా మనకు వృత్తిండ్రు. కాబట్టి
మన వాళ్ళు, మన ఇంటి వాళ్ళు మనకే ఇప్పుడు శత్రువులు అయ్యారు. ఆనాడు గనక మన పూర్వీకులు గనక అందరూ ఒకటి అని ఆనాడు అనుకుంటా అప్పుడు భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, లాలా లజపత్ రాయ్, బాలా గంగాధర్ తిలక్, సుభాష్ చంద్ర బోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ దానిని లెక్క చేయకుండా ధర్మం కొరకు, దేశం కొరకు, గుడుల కొరకు, గోపురాల కొరకు కష్టపడ్డ మహనీయులు వీళ్ళందరూ. ఆనాడు కనుక వల్లభాయ్ పటేల్ లేకుంటే సోమనాథ్ గుడిని మనం దర్శించుకునే వాళ్ళం కాదు. ఎన్నో పార్టీలకు అతీతంగా ఆయన పనిచేస్తూ ధర్మం కొరకు నియమితుడైనటువంటి మహనీయుడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్నిసార్లు దండయాత్ర చేసినా తిరిగి కట్టుకున్న మన సొమ్మే, మన డబ్బే, మన భక్తి. కానీ మన భక్తితోటి ఈనాడు ఏం చేస్తున్నామంటే మనలో కొంత సోమరి తయారైపోయి ఆ సోమరితనం వల్ల భూతగణాలను పూజించి భూతాలకు, ప్రేతాలకు మొక్కుబడి చేసి వచ్చిన వాడికి దట్టీలు కప్పి. కొలనపాక గ్రామంలో శ్రీ నగరేశ్వర స్వామి సహిత కన్యకా పరమేశ్వరి విఘ్నేశ్వర స్వాముల ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలోని కోమట్ల మఠంలో గురువారం రోజున ఉదయం 7:50 ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట, విగ్రహ నేత్రాన్నిలనము, దిష్టి కుంభ బలిహరణ, శివపార్వతుల కళ్యాణము, మహామంగళహారతి, తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరి రమేష్ గుప్తా, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ, పత్రిమఠం ప్రవీణ్ స్వామి బృందం, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి బిల్లు చట్టసభలో ఆమోదం పొందడంపై పాకాల మండలంలో సంబరాలు మొదలయ్యాయి. పులివర్తి సుధారెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ విగ్రహంకు పూలమాల వేసి బాణాసంచా పేల్చి అమరావతి రాజధాని అని నినాదాలు చేస్తూ గురువారం సాయంత్రం సంబరాలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటులో ఏకగ్రీవంగా ఉభయ సభలు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ అమరావతి చట్టబద్ధత, తెలుగు ప్రజల భవిష్యత్తుకు చెక్కుచెదరని భద్రత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రజలపై ఉన్న తరిగిపోని నిబద్ధత, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం పొందడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ కిషోరం, రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఫోటో బ్యానర్ వద్ద నాయకులు, కార్యకర్తల మధ్య భారీ కేక్ కట్ చేసి సంబరాలను టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి జరుపుకున్నారు. కేకును అందరికీ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నాయకత్వం, టీడీపీ నేత పులివర్తి సుధారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. గత పాలనలో రాజధాని లేకుండానే పాలన కొనసాగించారని పేర్కొన్నారు. అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టపరమైన గుర్తింపు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపడం మన కర్తవ్యమని పేర్కొన్నారు. ఆంధ్రుల ఆకాంక్షను మన కూటమి ప్రభుత్వం మాత్రమే నెరవేర్చగలదని ధీమా వ్యక్తం చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.